ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మనం ఒక బ్యాడ్ న్యూసే విన్నాము. ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు సజీవ సమాధి అయినట్టుగా ఇప్పుడే సమాచారం అందుతోంది. ఇందులో ఇప్పటివరకు 5 మృతదేహాల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జియోలాజికల్ సర్వేతో పాటు జీపీఆర్ సిస్టమ్‌తో పాటు ఆక్వా ఐ సిస్టమ్‌తో ఈ మృతదేహాల్ని ఎక్కడున్నాయో, మట్టిలో ఎక్కడ కూరుకుపోయాయో మార్క్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ మార్కింగ్ ఆధారంగా ఇప్పుడు టన్నెల్‌లో ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎవరిని కాపాడలేని పరిస్థితి ఏర్పడింది. 8 మంది కార్మికులు ఎవరైతే 8 మంది అందులో ఇరుక్కుపోయారో ఆ 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఇరుక్కుపోయిన వాళ్ళు పంజాబ్, అట్లాగే రాజస్థాన్, అట్లాగే కాశ్మీర్‌కి చెందిన వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. జార్ఖండ్‌కి చెందిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా కేవలం జార్ఖండ్ నుంచే నలుగురు వ్యక్తులు ఈ 8 మందిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. ప్రాణాలతో తిరిగొస్తారన్న ఫ్యామిలీస్ ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ నిరాశే మిగిలింది. శనివారం సాయంత్రం మట్టి కూరుకుపోవడంతో టన్నెల్‌లో ఇన్లెట్ నుంచి ఏదైతే ఎస్ఎల్బీసీ ఇన్లెట్ ఉందో మొదటి ప్రారంభ దశ నుంచి మొదలైన అంటే దోమలపెంట దగ్గర నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట దగ్గర ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ మొదటి విభాగం పనులు మొదలవుతున్నాయి. ఇందులో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి వర్క్ రీస్టార్ట్ చేశారు. 22వ తారీఖున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొంతమంది తప్పించుకొని బయటపడ్డారు. కానీ 8 మంది మట్టిలో ఇరుక్కుపోయారు. వాళ్ళపైన మట్టి పిల్లలు కూలిపోవడంతో ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మట్టిలోనే సజీవ సమాధి అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి అందుతున్న అప్డేటెడ్ క్లియర్ సమాచారం ఏంటంటే 5 మృతదేహాల్ని గుర్తించారు. ఇంకో 3 మృతదేహాల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఆపరేషన్ మొదలైంది. నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు 57 మంది నిన్న మధ్యాహ్నం, ఇవాళ మొత్తంగా 100 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి మట్టిని తవ్వి బయట పోస్తూ ఉన్నారు. అందులో ఉన్న ట్రైన్ ఏదైతే చిన్నపాటి ట్రైన్ ఉందో ఆ ట్రైన్లో మట్టిని తీసుకొచ్చి బయటకు తీసుకొస్తున్నారు. మట్టిని తీసుకొచ్చి బయటకు తరలిస్తున్నారు. అట్లాగే పెద్ద పెద్ద 100 హెచ్పి మోటార్లను పెట్టి వాటర్ని డ్రైన్ చేశారు. లోపల నీళ్లు లేకుండా చేశారు. ఆ పెద్ద పెద్ద పైపులు వేసి బయటకి నీళ్లు తోడిపోశారు. చివరికి మట్టిని తవ్వుతూ వెళ్తున్నారు. ఈ టైంలోనే మట్టిని తవ్వుతున్న సందర్భంలోనే ఆక్వా ఐ జీపీఆర్ సిస్టమ్ ద్వారా ఆ మృతదేహాలు, మనుషుల దేహాలు ఎక్కడున్నాయో, ఈ 8 మంది దేహాలు ఎక్కడున్నాయో గుర్తించినట్టుగా తెలుస్తోంది.